ఎస్తేరు గ్రంథంలోని విందులు గురించి తెలుసుకుందామా? అహష్వేరోషు రాజు షూషన్ కోటలో తన ఏలుబడిలో 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకు విందు చేయించెను. రాజు షూషన్ కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. అప్పుడు రాజు తన అధిపతుల అందరికీ సేవకులకు అందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించెను. యూదుల మరణ శాసనం గురించిన ఆజ్ఞ షూషన్ కోటలో ఇయ్యబడెను. దాని విని షూషన్ పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయబోవు విందునకు రావాలని ఎస్తేరు రాణి వారిని కోరినది. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు వచ్చిరి. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానం నందును ప్రతి పట్టణం నందును యూదులకు సంతోషము ఆనందము కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. 14 దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో సంఘవధువుతో ఏర్పరచు విందులో నీ ఉందువా ఆలోచించుము. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా పరలోకంలో జరగబోయే ప్రేమ విందుకు ఆహ్వానించబడతావు. వేవేల కొలది దూతలతోనూ భక్తులతోనూ బంగారు వీధులలో పరలోకం క్రిక్కిరిసిపోతుంది. అందులో నేను కూడా ఉంటాను అని దృఢంగా నమ్మినట్లయితే ఆమెన్ అని చెప్పండి. లైక్ చేయండి. నీ హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానించినట్లయితే గొర్రెపిల్ల పెండ్లి విందుకు నీవు ఆహ్వానించబడతావు.